శ్వాసను గమనిస్తూ ఇలా ఉన్నటువంటి దేన్నైనా బయట ఉన్నటువంటి వస్తువులు కానీ మన శరీరంలో తెలిసేటువంటి మూమెంట్స్ కదలికలను కానీ అణువుల కదలికలను కానీ స్పష్టంగా సాక్షిగా గమనించాలి. అది ఎలా వస్తుంది? శ్వాసను గమనించడం మొదలు పెడితే సాక్షిగా అది కొన్ని రోజులు గమనించగా అప్పుడు ఇది సులభము. డైరెక్ట్గా మనం చూడడం అనేది చూడడం కష్టం, కానీ దాని యొక్క ప్రభావానికి అయితే లోనైపోతుంటాం. మనం దానిలో జరిగేటువంటి ప్రతి ప్రభావానికి లోనవుతుంటాం, కానీ దాన్ని స్పష్టంగా మనం చూడడం. స్పష్టంగా చూస్తే అది తగ్గుతుంది, స్పష్టంగా చూడకపోతే అది పెరుగుతుంటుంది, మనం ప్రభావానికి లోనవుతాం. అలా స్పష్టంగా చూడాలంటే మాత్రం శ్వాసను మొట్టమొదటి సాక్షిగా గమనించాలి. సులభమైన మార్గం. అయితే శ్వాసను మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు ఏదో కొంచెంసేపు గమనిస్తాం, లేదా వారానికి ఒకసారి కొంచెంసేపు గమనిస్తాం. తర్వాత దాన్ని వదిలేస్తాం, మనం పని చేసుకుంటుంటే పర్వాలేదు. కానీ లోపల ఉన్నటువంటి ఈ మనసు యొక్క, ఈ శరీరంలోని అణువుల యొక్క ఆ కదలికలు ఏవైతే ఉన్నాయో వాటికి లోనైపోయి వాటికి ప్రతిక్రియలు చేస్తూ ఉంటాం. ఈ ప్రతిక్రియలు చేయడం అనేది ప్రమాదం. అంటే ఎవరో ఏదో అన్నారు, వెంటనే లోపల ఏదో చలనం వచ్చేసింది. ఆ చలనానికి అసలు వాస్తవానికి మనం ఏం తిట్టాం ఎవరిని, అందరం ప్రశాంతంగానే ఉంటాం. కానీ లోపల అట్లా ప్రశాంతం కూర్చొనిది. ఆ వచ్చిన చలనము మనం ప్రశాంతం కూర్చొని ఏదో గెలుపుతూ ఉంటుంది, లోపల ఒత్తిడి చేస్తుంటుంది, లేదా గుచ్చుతూ ఉంటుంది, లేదా గీకుతూ ఉంటుంది, ఏదో చేస్తుంటుంది. స్థిమితంగా అయితే ఉంచలేదు. దానివల్లనే మనం కదులుతున్నాం. లేదా ఎవ్వరు ఈ ప్రపంచంలో తప్పు చేయరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. కారణం ఏందయ్యా అంటే లోపల మనకు తెలియక, అంటే ఎవరికి కూడా ఈ జనరల్గా తప్పులు చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఇతను మరి మనం కాదు, మనం జనరల్గా పోతూ ఉంటాం. అలా కాకుండా ఎక్కువ ఎమోషన్లోనే బయట అత్యాచారాలు ఇవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎందుకయ్యా అంటే ఈ లోపల ఉన్నటువంటి స్థితిని తట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆ పెరుగుదలలో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కదానికి రియాక్ట్ కావడం, ప్రతి ఒక్కదానికి తట్టుకోలేకపోవడం, అట్లా అలవాటు పడిపోయారు. దానివల్లనే తప్పులు చేస్తారు, ఇతరులకు హాని కలిగేటువంటి పనులు కూడా చేస్తారు. అయితే మనకు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి మనకు కానీ మన పిల్లలకు కానీ మొదటి నుంచి శ్వాసను గమనించడం కానీ నేర్పుతూ వచ్చామంటే వాళ్ళు ఎదిగే కొద్దీ, పెరిగే కొద్దీ, పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇతరులకు హానికరం కాకుండా వాళ్ళను కూడా ఇబ్బంది పడేటువంటి ఏదో ఒక విపత్కర పరిస్థితులు వస్తూ ఉంటాయి మన జీవితం. వాటికి తట్టుకోలేకుండా పోయి సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఇంకొకరిని ఏమేమి చేయడము, అది చేయకుండా కంట్రోల్గా ఉండగలుగుతారు. కంట్రోల్గా ఉంటారు అనేదానికంటే కూడా ప్రకృతిలో సహజంగా జీవించగలుగుతారు. అది అద్భుతం. ప్రకృతిలో సహజంగా జీవించడం అనేది అద్భుతమైన విషయం. అలాగని మనం దేనికి కదలడం అంటే చలించకుండా సమతాస్థితిలో దాన్ని మనం సమతాస్థితిలో కానీ ఉండగలిగితే, సాక్షిగా ఉండగలిగితే మనం ఆ పరమాత్మ యొక్క అనుభూతిని మనం పొందినట్లు. అంటే ఆ సమయంలో సమతాస్థితిలో చలించినటువంటి స్థితిలో మన మానసిక స్థితి ఏదైతే ఉందో అదే ఆ పరమాత్మ స్థితి. ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. ప్రతి ఒక్కరికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మధ్యలో ఎన్నో క్షణాలు ఇది అనుభవమే. అది లేకుంటే మనం అసలు జీవించలేం. దాన్ని మనం తెర అంటాం. అంటే సినిమా వేస్తుంటాం బొమ్మలన్నీ, ఆ స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ లాంటిది అనమాట. మరి ఈ బొమ్మలు ఏంటయ్యా అంటే మన ఆలోచన, మన అనుభవాలు, ఈ ఎమోషన్స్, భావాలు, కదలికలు, చలనాలు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో, ఇవన్నీ వాటి మీద ఉన్నటువంటి బొమ్మలు. ఇవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, అవి పోవు. ప్రకృతి సహజంగా కూడా కొన్ని వస్తూ ఉంటాయి, మనం ఏదో కల్పించుకోకపోయినప్పటికీ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పటికీ కూడా వెనుక ఉన్నటువంటి ఈ తెరను కానీ మనం కానీ ప్రతి క్షణం దాని యొక్క అనుభూతి కానీ పొందగలిగితే అప్పుడు ఇవి మనల్ని ఏం చేయలేదు. అది పొందాలంటే మనం చేయగలిగేది ఏంటి? శ్వాస మీద ధ్యాస, అందుకంటే ఏం చేయాల్సి. కాకపోతే ఇంకొక విషయం ఇక్కడ మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎందుకు ఆ స్థితికి మనం చేరుకోవడానికి అడ్డంకి ఏంటి అంటే నిరంతరం చేయకపోవడం. నిరంతరం చేయకపోవడం. మనం ఈరోజు గంట చేస్తాం, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో గంట చేస్తాం, లేదంటే ఈరోజు చేసాం, వారం తర్వాత చేస్తాం. దీనివల్ల ఏంటంటే చేసాము, కొంత శక్తి వచ్చింది. శక్తి రావడం అంటే సమతాస్థితిలో ఉండడమే శక్తి, సాక్షిగా ఉండడమే శక్తి.
ఆ శక్తి వచ్చింది. మళ్ళీ మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైన వాటన్నిటిని కావాలి తెచ్చుకుంటాం. సపోజు పాలకం అంటే మనకి ఇష్టమైతే తింటాం. తినేటప్పుడు ఎట్ట తింటాం, చప్పరిస్తూ దాన్ని బాగా ఆస్వాదిస్తూ తింటాం. ఇలా చప్పరిస్తూ ఆస్వాదిస్తే ఏమవుతుంది, తినకూడదని కాదు, అలా అయితే ఏమవుతుందంటే అలా ఆస్వాదించే గుణం, పొందేటువంటి గుణం, తీసుకుండేటువంటి గుణం పెరుగుతూ ఉంటుంది. నువ్వు చప్పరించు, ఆస్వాదించి ఇంతకుముందు అని, కానీ నేను చప్పరిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, ఓహో లోపల ఈ విధమైనటువంటి అణువులు చలనాలు ఉన్నాయి అని గమనిస్తూ, శ్వాసను గమనిస్తూ ఆ పని చేయాలి. అంటే మనం పర్టికులర్గా ధ్యానం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా శ్వాసను గమనిస్తూ కానీ చేస్తే వాళ్ళు ఈజీగా దాని నుంచి బయటపడతారు. దాని యొక్క ప్రభావానికి లోను కాదు, అది కంటిన్యూటీ ఉంటుంది. కనీసం ఒక 10 నిమిషాలు మనం చేయలేకపోతే ఓకే నవ్వుతాం, తర్వాత అయినా గమనిస్తాం. అంటే రోజులో ఎన్నోసార్లు మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా శ్వాస మీద ఒక కన్నేసి అంటే ధ్యాస పెడతాం. అలా ధ్యాస పెట్టడం వల్ల ధ్యాస మీద ధ్యాస కూడా పెట్టగలుగుతాం. అలా ధ్యాస మీద ధ్యాస పెట్టడం అంటే చాలా లోపలికి వెళ్ళింది. అప్పుడు వీటన్నిటి నుంచి బయటపడిపోయింది. అంటే పాము కుబుసం ఉంటుంది కదా, ఆ కుబుసం నుంచి పాము ఎట్లా బయటపడిపోతుందో ఆ విధంగా మనల్ని ఈ పాశం అంటాం, కాలపాశం అంటే అదే. పాశం అంటే యాక్చువల్ కాలం అంటే ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల ఇట్లా కాలం గడియారం, ఇది కాదు కాలపాశం అంటే. మనల్ని ఈ మన పిల్లలతోటి, మన తల్లిదండ్రులతోటి, వీళ్ళందరితోటి అతుక్కునేటట్టు, ఖర్చుకునేటట్టు, దాని నుంచి వాళ్ళు లేకపోతే మనం తట్టుకోలేమో బాధపడుతుంటాం కదా, ఆ బాధపడేటువంటి లక్షణం మన లోపల ఏదైతే ఉందో అదే కాలపాశం. అది ఏ విధంగా చూస్తాం, శ్వాసను గమనించే కొద్దీ దాన్ని ఒక అణువుల చలనాలుగా, కదలికలుగా గమనించగలుగుతాం. ఆ కాలపాశం తగ్గిపోతుంది. అది తగ్గిపోయిందంటే మనం స్వచ్ఛంగా పరమాత్మతోటి చాలా దగ్గరగా ఉన్నట్టు, దాన్నే మనం స్పష్టంగా కానీ చేయగలిగితే కొన్ని రోజులు జీవన్ముక్త స్థితిని కూడా, అదేమో పెద్ద కష్టం.